అదేమీ కాదు, నేనే పడ్డానని చెప్పాలి. ఏమైతేనే ఇది నాకు మీ నాన్నగారికి ఎంతో ముఖ్యమైనది, అందువల్లే దీన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. నేనొచ్చేసా. మీ నాన్నగారు వచ్చేసారు. వస్తున్నానండి. మీరు మా కోసం ఎంతో కష్టపడుతున్నారు కదా. ఇదేమిటి కొత్తగా? ఇవ్వండి. ఏంటి ఏంటి? ఏంటి మీ బట్టలు ఇంత కప్పుకుంటున్నాయి? ఎక్కడికి వెళ్ళొచ్చారు? ఏంటో చెప్పండి. మిర్చి ఏంటిది? వదులు. అవతల షించాన్ చూస్తున్నాడు. నేను నమ్మను. ఎక్కడ పడ్డారో చెప్పండి. ఏమైంది నాన్నగారు? ఏంటి? మరుసటి రోజు. అందుకని ఈ రోజు నువ్వు హ్యాండ్ కర్చీఫ్ ని మర్చిపోయావా? అవును, లేదంటే తెచ్చుండేవాణ్ణి. నీకెప్పుడు నిర్లక్ష్యమే. నువ్వు రెస్ట్ రూమ్ కు వెళ్ళిన ప్రతిసారి నా కర్చీఫే కదా వాడేవాడివి. ఓహ్ మసావు, మనలో మనకేంటి? అది నువ్వు చెప్పకూడదు. ఏదేమైతేనే మీ అమ్మ నాన్నగారు ఆ కర్చీఫ్ ని గుర్తుగా దాచుకున్నారు. అది మనం పుట్టక ముందు పాత ఖర్చీఫ్. కర్చీఫ్ కింద పడితే మనం కూడా అలాగే తిరిగే చేయాలి.